రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా మరి ఈరోజు కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తూ ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు, 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమారీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కొదిలేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, ఈ రకంగా రైతుల్ని దోచుకొని దగా చేసేటువంటి ప్రభుత్వం వారికి అండగా నిలబడకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోస, బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మీరు కొన్నది చాలా కొంతనే కొన్నారు, మొత్తం కొనాల్సిన అవసరం ఉన్నది. చివరి ధాన్యం దాకా కొంటారని మీరే చెప్పారు కాబట్టి కొనాల్సిన అవసరం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రండి రండి సంచులు ఇస్తారట. సంచికి అంటే సంచి అంటే 40 కిలోల 4 కిలోలు తీసుకున్నట కరువు అని. అంటే ఒక క్వింటల్కి 10 కిలోలు అవుతుంది దగ్గర అయితే 42 దొక్కుతుంది. మొత్తం 4 కిలోలు మేడం, 4 కిలోలు 40 కిలోల సంచి ఆడిపోయినాక తూర్పుల వాటిని అట్లా చేస్తారు, తూర్పులు పట్టకుండా కూడా అట్లే పోతుంది. పట్టిన అంటే ఉండదు, పడకుండా తీసుకోండి. సార్ తీసుకున్నారు కొంచెం బాధ్యత ఎవరిది? మాటిచ్చినోంది, ప్రతి గింజ కొంటానే మాటిచ్చినోంది. వరంగల్ డిక్లరేషన్ చేసినోంది, డిక్లరేషన్ కాదు గ్యారంటీ అని. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారిది. రైతులను రోడ్ల మీద వేసిండ్రు, మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈరోజు పంపిండ్రు. అదే కాక మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేసి చేస్తుండ్రు. 4 రోజులు
ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే.